వెల్కమ్ టు ఓహో టాకీస్. మరి తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య మాటల దాడి వాడివేడిగా సాగుతోంది. మరి అధికార ప్రభుత్వం కాంగ్రెస్, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య అయితే ఒక రకంగా మాటల యుద్ధం జరుగుతూ ఉంది. అయితే అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో మరి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి చాలా అంశాల గురించి ప్రస్తావిస్తూ మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తనను నిర్దాక్షిణ్యంగా మరి చెంచల్గూడ జైలుకు పంపించి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఆయన సభలో తన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సేమ్ టైంలో ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. కేటీఆర్ ఫామ్ హౌస్ పైన మొత్తం మీద కేటీఆర్గా చెప్పబడుతున్న ఫామ్ హౌస్ పైన మరి డ్రోన్ ఎగరవేశారనే కారణంతో మరి ఆ రోజుల్లో అంటే గతంలో మరి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం, ఆ విధంగా రిమాండ్లోకి తీసుకోవడం, 16 రోజులు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా మరి తీవ్రవాదులను, నక్సలైట్లను ఉంచే ఒక సెల్లో పెట్టి అనేక ఇబ్బందులని కాదు, అంటే చాలా ఇరుకు గది, డిటెన్షన్ సెల్ అంటారట దాన్ని. చాలా చిన్నగా పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుందట. చిన్న బాత్రూమ్ వెళ్ళాలనుకున్నా కూడా కొంత అంటే బయటికి కనిపించే విధంగా ఉంటుందట, కొంత ఇబ్బందికరంగా ఉంటుందట. అయితే ఆ జైలుకు చిన్న జైలు, 2 రంధ్రాలు అంటే గాలి రావడానికి. రాత్రి కాగానే దానిలోకి అంటే పెద్ద బల్లులు రావడం, ఆ ట్యూబ్లైట్ దగ్గర ఉండడం, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. ఆ బల్లులు, ఆ లైట్లు, ఆ జైల్లో కానిస్టేబుల్ను కూడా పిలిచి మరి నేను నిద్ర పెట్టట్లేదు, మరి ట్యూబ్లైట్లు ఆర్పేయండి అంటే కూడా మాకు పైనుంచి ఆర్డర్లు ఉన్నాయి, ఆఫ్ చేయడానికి వీలుండదు సార్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం. ఆ విధంగా 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపారని మరి కేటీఆర్ ఫ్యామిలీ పైన, కేసీఆర్ పైన, గత ప్రభుత్వం పైన అయితే రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డాడు. తాను తలుచుకుంటే కేటీఆర్ని కావచ్చు, ఫ్యామిలీలో ఉన్న నేతలను కావచ్చు, చెంచల్గూడ జైలుకు పంపించడానికి పెద్ద టైం పట్టదని కూడా ఆయన సందర్భంగా గుర్తు చేశారు. తాను అన్ని హామీలను పూర్తి చేశానని, అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫ్యామిలీకి ఇచ్చిన హామీను నెరవేర్చలేకపోయానని, వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయించలేకపోయానని ఎన్నికల సమయంలో ప్రస్తావించాడు రేవంత్ రెడ్డి. చెంచల్గూడ జైల్లో మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తానని చెప్పేసి, నేను కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదని, ఒకవేళ కక్ష సాధింపు రాజకీయ చర్యలకు పాల్పడితే ఎప్పుడో కేటీఆర్ చెంచల్గూడ జైల్లో ఉండేవాడని చెప్పేసి, తాను అలాంటి వ్యక్తిని కాదని చెప్పేసి కూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మరి అసెంబ్లీ వేదికగా ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ఇదంతా చూస్తుంటే ఈ అంశం మరి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేలా ఉంది. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్, ఆ తర్వాత వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అనుకూలంగా మారే అవకాశం ఉంది, ఓటర్లను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎక్కడైనా ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం, ఉపాధి కల్పన కోసం పనిచేయాలి తప్ప కక్ష సాధింపు రాజకీయ చర్యలకు పాల్పడకూడదు. అట్లాంటి రాజకీయాలకు కుస్తీ పలకాలని చెప్పేసి కూడా మేధావులు, సామాన్య ప్రజానీకం కోరుతూ ఉంది. మరి చూడాలి తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతా ఉన్నాయి.